హాయ్ అండి. వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. కథ పేరు బరువు. రచయిత డాక్టర్ మచ్చి భారతి గారు. ఇంకా కథలోకి వెళ్ళిపోదామండి. ఏమిటి పిల్లలిద్దరినీ మీ అత్తగారి దగ్గర వదిలొచ్చావా? ఆశ్చర్యంగా అడిగింది సుజన. నవ్వుతూ తలూపింది వనజ. ఒకరోజు అత్తగారి దగ్గర పిల్లవాడిని వదిలి వస్తే మరుసటి రోజు తను వెళ్ళేసరికి తన ఇంట్లో కనిపించిన దృశ్యం గుర్తుకొచ్చింది సుజనకి. ఇంటి నిండా తిని పడేసిన కురుకురే ప్యాకెట్లు, ఐస్ క్రీమ్ కప్పులు, చాక్లెట్ వేపర్సు, మ్యాగీ ప్యాకెట్లు, ఇంకా అలాంటి చెత్తా చెదారం. ఇదేమని అడిగితే నువ్వెలాగో తిననివ్వవు, పోనీలే ఒక్కరోజే కదా అని దీర్ఘం తీస్తుంది అత్తగారు. పోనీ సరిపెట్టుకుందామా అనుకుంటే నానమ్మకు నేనంటే చాలా ఇష్టం, అందుకే నాకు ఇష్టమైనవన్నీ కొంటుంది. నువ్వెప్పుడు కొనవు, నువ్వు బ్యాడ్ అంటూ కొడుకు మాటలు. పిచ్చెక్కిపోతుంటుంది సుజనకి. కొడుక్కి ఏదైనా కాస్త బుద్ధి చెప్పబోయేసరికి అత్తగారు అడ్డుపడుతుంటారు. పోనీలే చిన్నపిల్లాడు, పెద్దయ్యాక వాడికే తెలుస్తుందిలే అంటూ. అది వాడి మీద ప్రేమ లేక తనని సాధించడమో ఇప్పటికీ అర్థం కాదు సుజనకి. పోనీ పిల్లవాడిని తనతో తీసుకుపోదామంటే ఎల్కేజీ యూకేజీలకి క్లాసులు పోతున్నాయి. ఇలాగైతే కష్టం అంటూ టీచర్ల గొడవ. అలాగని ఏ ఫంక్షన్కు వెళ్ళకుంటే ఒక చిన్న ఫంక్షన్కు వెళ్ళకపోతే ఈ జీవితం ఎందుకు అన్న నిరాశ నిస్పృహలు. ఈ బాధలు పడలేక ఉన్న ఒక్కడిని ఈ మధ్య హాస్టల్లో జాయిన్ చేసింది, భర్తకు ఇష్టం లేకపోయినా. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, చదువు మధ్యలో మానేసి పెళ్లి చేసుకున్న జీవితంలో ఏం సాధించింది తను? ఏది చేయబోయినా ఇంట్లో అత్తగారి అడ్డం. పోనీ లేదు పెద్ద ఆవిడ అంటూ భర్త వత్తసు. ఏమిటో ఈ జీవితం, ఏదో అసంతృప్తి. అందరూ చాలా ఆనందంగా ఉన్నారనిపిస్తుంది. తను ఎందుకు అలా ఆనందంగా ఉండలేకపోతుందో. ఏమిటే అంత దీర్ఘ ఆలోచనలో పడిపోయావు? వనజ మాటలకి ఆలోచన నుండి బయటపడింది సుజన. స్నేహితురాలిద్దరూ చాలా కాలానికి ఒక పెళ్లిలో కలుసుకున్నారు. అందుకని మాటలు తరగడం లేదు. వనజకేమో కానీ మరి కాసేపట్లో విడిపోతామంటే సుజనకు ఇప్పటి నుండే బెంగ మొదలైంది. పెళ్ళైన ఇంతకాలానికి తనలా స్నేహితుల మధ్య నవ్వుతూ తుళ్ళుతూ గడిపి మళ్ళీ నిస్సరమైన తన జీవితంలోకి వెళ్ళాలంటే ఏడుపొస్తోంది. మా ఇంటికి రావచ్చు కదా, 4 రోజులుండి వెళ్దు కానీ సడన్గా అంది వనజ. అనడమే కాదు, పోరు పెట్టి సుజన వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి మరీ ఓకే అనిపించింది. సుజన ఆనందానికి పట్టపగ్గాలే లేవు. తీరా వెళ్ళాక చూస్తే సుజన ఇంటికి భిన్నంగా లేదు వనజ ఇంటి పరిస్థితి. ఇంకా పని మనిషి రాలేదేమో, ఎంత జాగ్రత్త పడినా చిప్స్ తునకలు, కురుకురే ముక్కలు అక్కడక్కడ. నవ్వుతూ చూసింది వనజ వాళ్ళ అత్తగారిని. ఏదో పిల్లలు అడిగారని తాను నవ్వుతూ చెప్పారు ఆవిడ. ఇంకో వారం వరకు వాళ్ళివి అడగకుండా చూడాల్సిన భారం మీదే మరి నవ్వుతూ అత్తగారి మీద బాధ్యతను పెట్టేసింది వనజ. అదే తన ఇంట్లో సీన్ గుర్తుకొచ్చింది సుజనకు. తిని పడేసిన స్నాక్స్ ప్యాకెట్లు ఇంటి నిండా అవి చూస్తే తనకు కోపం నశాలానికి అంటుతుంది. అసలు తనకు కోపం తెప్పించాలనే అత్తగారు అవి తీయకుండానే అలాగే ఉంచుతుందనిపించింది. ఇక అక్కడితో యుద్ధం మొదలవుతుంది. ఈ చెత్తంతా వాడికి పెట్టద్దన్నానా? తను ఉన్న ఒక్క మగ నలుసుకి నచ్చినది తినడానికి కూడా లేదా ఇంట్లో అత్తగారి కౌంటర్. ఎడముఖం పెడముఖం ఇంకో వారం వరకు, మధ్యలో భర్త. ఏమిటే నువ్వు నీ ఆలోచనలు, కాసేపు రెస్ట్ తీసుకో, ఈలోగా నేను వంట చేస్తాను. వనజ మాటలకి ఆలోచనల నుండి బయటపడింది సుజన. భలే దానివే, రెస్ట్ తీసుకోవడానిక నేను వచ్చింది, పద నేను కూడా వంటగదిలోకి. వనజను అనుసరించింది సుజన. వనజ వాళ్ళ ఆయన ఆఫీస్లోనే లంచ్ చేస్తారట. ఆడవాళ్ళు ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. వేపుడు చేసావా? వంకాయ టమాటా ముద్దకూర చేయవలసింది, బాగుంటుంది అంది వనజ అత్తగారు. ఈసారి చేసుకుందాంలేండి నవ్వుతూ చెప్పింది వనజ. ప్రయాణం చేసొచ్చి వంట చేసి పెడితే ఆనందించాల్సింది పోయి ఇంకా ఏదో ఉంటే బాగుండన్న వనజ అత్తగారి మాటలకు సుజనకు నిజంగా కోపం వచ్చింది. ఆవిడ ఏదో సాయం చేసినట్టు చేసుకుందాంలేండి అని వనజ అనడం కూడా నచ్చలేదు. కానీ తన ఇల్లు కాదు కాబట్టి గమ్మున ఊరుకుంది. భోంచేసి స్నేహితురాలిద్దరూ నిద్ర కురిగారు. సాయంకాలం స్కూల్ నుండి వచ్చిన పిల్లలిద్దరూ వనజను వదల్లేదు. వంటగదిలో పనిచేస్తున్నంతసేపు వనజ చుట్టూనే తిరుగుతున్నారు. పనంతా చేసి వెళ్ళి నానమ్మ దగ్గర కూర్చుని హోంవర్క్ చేసుకోండి, నేను నా ఫ్రెండ్ డాబా మీదకి వెళ్తాం అంటే బలవంతంగా వెళ్ళారు. ఆశ్చర్యం వేసింది సుజనకు. తన ఇంట్లో లేనప్పుడు 1 గంట వాళ్ళ నానమ్మ దగ్గర ఉండవలసి వస్తే ఆ తర్వాత తను ఏం చెప్పినా ఎదురు సమాధానం చెప్తాడు తన కొడుకు. అందుకని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఏ పని ఉన్నా ఆపి మరీ దగ్గరే ఉంటుంది తను. బహుశా వనజ వాళ్ళ అత్తగారు పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారేమో, తనలో తానే సమాధాన పడింది సుజన. ఏమిటే ఎప్పుడూ ఏదో ఆలోచనలో ఉంటున్నావు అన్న వనజ మాటలకి నవ్వేసింది. పిల్లల హోంవర్క్ అని ఆపింది సుజన.
వాళ్ళు చేసుకుంటారులే, లేకపోతే తర్వాత నేను చెప్తాను. మన ఏకాంతాన్ని ఎంజాయ్ చేద్దాంరా అంటూ డాబా మీదకు దారి తీసింది వనజ. మాటలు తెగటం లేదు స్నేహితురాళ్ళిద్దరికీ. భోజనాల సమయానికి కిందకి దిగక తప్పలేదు. నీ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదు. రమా విశాల్ సినిమాకి వచ్చారంట, ఇక్కడే భోంచేసి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పింది. చావు కబురు చల్లగా చెప్పారు వనజ అత్తగారు. రమ వనజ ఆడపడుచు, విశాల్ ఆవిడ భర్త. ఈ మధ్యనే పెళ్ళైంది వాళ్లకు. దగ్గరలోనే ఉంటారు. భోజనానికి వస్తానన్న వాళ్ళు ముందే చెప్తే అందరితో పాటు వంట చేసేది కదా. పోనీ కనీసం వాళ్ళు చెప్పినప్పుడైనా ఈవిడ చెప్పి ఉంటే ఈసరికి వనజ వంట చేసి ఉండేది కదా. ఉసూరుమంటూ ఇప్పుడు 8 గంటలకు మళ్ళా వంట చేయాలా వాళ్ళ కోసం? వనజను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకపోతే ఈవిడే కుక్కర్ పెట్టేస్తే సరిపోయేది కదా. కోపం తన్నుకొస్తుంది సుజనకు. నాకే ఇలా ఉంటే వనజకు ఇంకెలా ఉందో అనుకుంటూ వనజ వైపు చూసింది. వనజ ముఖంలో ఏ భావమూ కనిపించలేదు. వాళ్ళు వచ్చి భోజనాలు చేసి వెళ్ళేటప్పటికీ అర్ధరాత్రైంది. ఇంతా చేస్తే ఆ అమ్మ ఏదో అమెరికా నుండి వచ్చినట్టు వాళ్ళ అమ్మగారు మరీ బలవంత పెడితే ఉండిపోయింది రమ. వాళ్ళ ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు. ఈ మాత్రం దానికి ఇంత హడావుడా? ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్న ఆలోచన కూడా ఉండక్కర్లేదా? సుజన మనసులు కుతకుతలాడిపోయింది. ఆ తెల్లవారి ఇంకో సీను. పిల్లల స్కూల్కి వెళ్ళేంత వరకు వనజ అత్తగారు ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత వంటగది చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. టిఫిన్ ఏం చేస్తున్నావు? దోశలా, పెసరట్లు వేయకపోయావా? రమకిష్టం. పాపం అది అక్కడ చేసుకుంటుందో లేదో. వీలైతే కొంచెం శనగ పలుకులు పచ్చడి చేయరాదు, పెసరట్టుతో బాగుంటుంది. ఇలా కూతురికి ఇష్టాల గురించి చెప్తూనే ఉన్నారు. ఇంకా కూతురు లేవనే లేదు. కూతుర్ని లేపే వదినకు సాయం చేయొచ్చు కదా. సుజనాకి మండిపోతుంది. తన ఇంట్లో ఇదే తంతు. చూసి చూసి వంట మనిషిని పెట్టేసింది. మీకేం కావాలో వంట మనిషితో చేయించుకొని తినండి అని చెప్పి. దానికి అత్తగారి ఎంత గొడవ చేసింది. వంటగదిలో 6 గంటకి పనికి 6,000 ఆ పని మనిషి ముఖాన పోయాలా అని. అంతగా బాధ అనిపిస్తే మీరే ఒక అరగంట వంటగదిలో గడపండి అని సమాధానం ఇస్తే గింజుకుపోయింది. వనజకు కూడా ఇదే సలహా ఇవ్వాలి అని నిర్ణయించుకుంది సుజన. వనజ వంటగదిలో నానా హైరాణ పడుతుంటే వాళ్ళ ఆయన రఘు గది నుండి బయటకే రాలేదు. వనజే మధ్యలో కాఫీ, ఆ తర్వాత టిఫిన్ తీసుకెళ్లి గదిలో కాసేపు ఉండి వస్తోంది. గదిలో ఆ మహానుభావుడు అవసరాలు ఏవి తీరుస్తుందో మరి. గదిలోకి తెప్పించుకోకపోతే వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర తినచ్చు కదా. ఇదేమన్నా రూమ్ సర్వీసా? బయటకు వస్తే భార్య ఎంత కష్టపడుతుందో తెలుస్తుంది కదా. అబ్బే, అంత పాట. వీళ్ళ అవసరాలు తీరిస్తే చాలు, ఇంకేం పట్టించుకోలేదు. పళ్ళు పటపటా కొరుక్కుంది సుజన. భోజనాల వేళ ఇంకో సీన్. కూతురేదో చంద్రమండలం నుంచి దిగి వచ్చినట్టు వాళ్ళ అమ్మగారు చేసిన హడావిడి అంతా ఇంత కాదు. ఇది వేసుకో, అది వేసుకో, అక్కడ వండుకుంటున్నావో లేదో వదిన బాగా చేస్తుంది, ఇంకా కొంచెం వేసుకో, ఈ 2 రకాల కూరలు చేయించి పట్టుకెళ్ళరాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 పూట్లకు వస్తాయి అని తెగ గారాబం చేస్తుంది ముసల్ది. చేయించి ఎవడు చేస్తాడు? ఈవిడ కూతురు లాంటిదే కదా కోడలు. కోడలితో ఎంత పనైనా చేయించవచ్చు. మండిపోయింది సుజనకి. సాయంకాలం రఘు తొందరగా వచ్చేశాడు. కాఫీ పట్టుకుని గదిలోకి వెళ్ళింది వనజ. బజ్జీలు వేయమంటాను వదినను, నీకు ఇష్టం కదా. జంతికలు కూడా కొద్దిగా చేయమంటాను, ఇంటికి తీసుకువెళ్ళు, 4 రోజులు తినచ్చు. కూతురికి చెప్తూ వాళ్ళ అత్తగారు హడావిడి పడిపోతున్నారు. ఆ మాటలు విన్న సుజనకి ఆ బజ్జీలో జంతికలేదో వీళ్ళిద్దరూ కలిసి చేయొచ్చు కదా, ఖాళీగానే ఉన్నారు కదా అనేయాలన్నంత చిరాకేసింది. ఏదో ఫ్రెండ్ 2 రోజులు గడిపితే ఇంట్లో గొడవలు మర్చిపోతానని వస్తే రామేశ్వరం వెళ్ళినా శరీశ్వరం వదలలేదన్నట్టు ఇక్కడ అత్తగారు 6 ఎక్కడైనా కోడలు చాకరీ చేయడమే. ఈ కోడల జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో. ఇంకెందుకు ఇక్కడ, మా ఇంటికే పోతాను ఉక్రోషంగా అనుకుంటూ వనజకు చెప్దామని వనజ వాళ్ళ ఆయన గదిలో ఉన్నారని సంగతి మర్చిపోయి దగ్గరగా ఉన్న తలుపులు తెరిచి గదిలోకి వెళ్ళబోయి లోపల వాళ్ళిద్దరినీ చూసి చప్పుడు కాకుండా తలుపులు దగ్గరికి వేసి వెనుదిరిగి వచ్చింది సుజన. 4 రోజులు నాతో గడుపుదామని వచ్చి అప్పుడే తిరుగు ప్రయాణం అవుతున్నావేమిటి? ఏమైంది నీకు? లాలనగా అడిగింది వనజ. ఏముంది, అక్కడికి ఇక్కడికి తేడా ఏమీ లేదు, నీరసంగా అంది సుజన. తేడా ఏమీ లేదా? కొంటెగా అడిగింది వనజ. గదిలో తాను వాళ్ళిద్దరినీ చూసినట్టు వనజ గ్రహించలేదా ఏంటి? బిత్తరపోయింది సుజన. చెప్పవే, మరింత కొంటెదనంతో అడిగింది వనజ. వాళ్ళ ఆయన దగ్గరికి తీసుకుంటే గారాలు పోతుంది వనజ. ఆ విషయం తను చూశానని ఎలా చెప్తుంది వనజతో? డైలమాలో పడింది సుజన. చెప్పవే, రెట్టించింది వనజ. దాంతో బాగా మండింది సుజనకు. ఏమిటి నువ్వు నీ గొప్పలు? మీ ఆయన దగ్గరికి తీసుకోగానే వంటగదిలో బండ చాకరీ చేసిన విషయం మర్చిపోవడమే గొప్ప, కినుకుగా అడిగింది సుజన. లేకపోతే
ఆ బరువంతా నెత్తిన పెట్టుకుని మా ఆయన దగ్గర ఉండమంటావా ప్రశ్నించింది వనజ. అదే తన ఇంట్లో భర్త అలా దగ్గరికి తీసుకోగానే చాలండి సంబడం, భార్యను బాగా చూసుకోవడం తెలియదు కానీ దీనికి మాత్రం తక్కువేం లేదు అని విదిలించుకోవడం, చిన్నబుచ్చుకొని ఆయన ఆఫీస్కి వెళ్ళడం గుర్తుకొచ్చింది సుజనకి. అయినా నాకు తెలియక అడుగుతాను, భార్య వంటగదిలో ఎంత అవస్థపడుతోందో ఈ మగవాళ్ళకి అక్కర్లేదు కానీ గదిలో మాత్రం ముద్దు మురిపాలు తీరిపోవాలి అక్కసుగా అంది సుజన. భార్యాభర్తల మధ్య ఉంటే చాలు, బయట ఏం జరిగినా ఎంత జరిగినా మర్చిపోవచ్చు నవ్వుకుంటూ బదిలిచ్చింది వనజ. సరే ఒకటి అడుగుతాను చెప్పవే, పనంతా నువ్వు చేసుకుంటూ ఉంటే మధ్యలో మీ అత్తగారు వచ్చి అది చేయి ఇది చేయి అంటుంటే నీకు కోపం రాదా? నాకైతే మండిపోతోంది. పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయేమో ఘాటుగా అడిగింది సుజన. కోపం తెచ్చుకుని నా మూడ్ని నేను పాడు చేసుకోలేను. వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని ఆవేశపడుతూ ఆ బరువంతా నా నెత్తిన పెట్టుకొని నా ఆనందాన్ని పాడు చేసుకోను. మా అత్తగారు నన్ను ఏదో అన్నారని నేను అనుకుంటే అది నా నెత్తిన బరువై కూర్చుంటుంది. పెద్దావిడ చాదిస్తానికి ఏదో అన్నారులే అనుకుంటే ఆ మాట దూది పింజులా తేలిపోతుంది. ఇన్నాళ్ళు అందరికీ వండి పెట్టిన మనిషి ఇప్పుడు ఏదో తినాలని అనుకుంటే ఓపికన్న రోజు వండి ఓపిక లేని రోజు తర్వాత చేసుకుందామంటే మన సొమ్మేం పోతుంది? ఆవిడ మాట కొట్టేయలేదని ఆవిడ సంతృప్తి పడతారు బదులిచ్చింది వనజ. ఇంకో మాట అడుగుతాను చెప్పవే, నీ పిల్లలు మీ అత్తగారి దగ్గర ఉంటే ఆవిడ వాళ్ళకి నీ మీద లేనిపోనివి చెప్తారన్న భయం నీకుండదా? మనసులోని సందేహాన్ని వెళ్ళబుచ్చింది సుజన. పిల్లలకు చిన్నప్పటి నుంచి మంచేదో చెడేదో నేర్పిస్తే ఎవరేం చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. అన్ని రకాల మనస్తత్వాల వారితో మెలిగేలా ఎవరైనా చెడు చెప్తే గ్రహించుకునేలా పిల్లల్ని మానసికంగా సిద్ధం చేయాలి. అప్పుడు పిల్లలు ఎవరి దగ్గరున్నా ఏ భయమూ ఉండదు. అయినా మా అత్తగారు నాకేమైనా శత్రువా నా మీద చాడీలు చెప్పటానికి? నవ్వుతూ అంది వనజ. మీ ఆడపడుచు అలా కూర్చుని ఉంటే ఆవిడకి అన్నీ చేసి పెడుతుంటే నీకేం అనిపించదా? మనసులో దాచుకోలేకపోయింది సుజన. చెప్పాను కదా, అలా ఆలోచించి ఈ బరువుని నా నెత్తి మీద పెట్టుకొని మొయ్యలేను అని. 4 రోజులు పుట్టింట్లో ఉండి వెళ్ళిపోయే వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించి నా బుర్ర పాడు చేసుకోలేను ఖచ్చితంగా చెప్పింది వనజ. ఇంకో మాట, మీ అత్తగారు ఆడపడుచు నీకేమి సాయం చేయకుండా పనంతా నీ మీదే పడేసినా ఏమీ అనని రఘు దగ్గర మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావు? సందేహాన్ని వెళ్ళబుచ్చింది సుజన. భార్యాభర్తలు ఇద్దరే ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఇంకే విషయమూ చొరబడకూడదు. ఆ కాసేపు వాళ్ళిద్దరూ అన్ని విషయాలు మర్చిపోవాలి. అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉండగలరు. మన జీవితాన్ని మనకిష్టమైన రీతిలో మలుచుకోవాలన్నది నిజమే. అయితే అత్తగారిల్లంటే అందులో భర్తతో పాటు అతని తల్లిదండ్రులు, తోబుట్టువులు అందరూ కూడా ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మెలగగలిగితే ఏ ఇబ్బంది ఉండదు. వనజ మాటలు విని ఆలోచనలో పడింది సుజన. పని ఎక్కువైందని వంట మనిషిని పెట్టింది. 2 పిల్లలతో చేయడం కష్టమని ఒకడిని సరిపెట్టుకుంది. ఉన్న ఆ ఒక్కడి మాట వినడం లేదని హాస్టల్లో పెట్టింది. అయినా తను ఆనందంగా లేదు. ఏదో అసంతృప్తి. తన ఇంట్లో పరిస్థితులే వనజ ఇంట్లో ఉన్నా కూడా అయినా వనజ ఆనందంగా ఉంది, 2 పిల్లల్ని చూసుకుంటూ కూడా. మరి తేడా ఎక్కడ ఉంది? అత్తగారు ఆడపడుచు వాళ్ళనే మాటలు వాటి గురించి నిరంతరం ఆలోచిస్తూ వాటికే ప్రాధాన్యమిస్తూ ఆ ఆలోచనలో బరువు కింద నలిగిపోతోంది తాను. అత్తగారు ఏదైనా అంటే పెద్దావిడిలే అని ఈజీగా తీసుకోవడం మర్చిపోయి ప్రతి క్షణం తను బాధపడుతూ వాళ్ళని బాధ పెడుతోంది. వాళ్ళలా ఎందుకున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని గింజుకోవటం మాని తను ఎలా ఉంటే సరిపోతుందో వనజను చూస్తే అర్థమైంది ఇప్పుడు. ఇంకొకరి చేత మన జీవితాలు ప్రభావం చేయకూడదని ఆలోచన రావడంలో మనసు తేలికై ఇంటి మీదకి దృష్టి మళ్ళింది. ఇంకొకసారి మళ్ళీ వస్తానులే, ఈరోజు మా ఇంటికి వెళ్ళిపోతాను శాంతించిన మనసుతో బ్యాగ్ చేతిలోకి తీసుకుంటూ చెప్పింది సుజన. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.